ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులైన మీకు శుభములు ప్రియులరా. మరి ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని చూస్తున్న మీ అందరితో కూడా అనేక విషయాలు, దేవుడి లేఖనాల్లో ఉన్న విషయాలు మీకు తెలియపరుస్తున్నప్పుడు మీరు ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని మాకు తెలియపరుస్తున్నారు. సో ఎల్లవెల్ల ప్రభు దీవించి ఆశీర్వదించడం కాక మిమ్మల్ని ప్రియులరా. మరి ఈరోజు దినాన్ని కూడా బైబిల్లో చూసినట్లయితే చాలా మంది మరి 40 రోజుల ఉపవాస దినాలు చాలా మంది చేస్తూ ఉంటారు. ఈ శ్రమ దినాల్లో యేసుప్రభు వారికి ఉపవాసం ఉండాలని, నిష్ఠగా ఉండాలని ఆచరిస్తూ ఉంటారు. నేను కొన్ని మాటలు చెప్పేది ఏంటంటే, చాలామంది కొంతమంది ఈ 40 రోజులు ఇలా ఉండాలి అలా ఉండాలి అని అంటూ ఉంటారు. అదేం కాదు ప్రియులరా. మీరు ఈ 40 రోజుల్లో కూడా మీకు దేవుడు ప్రేరేపిస్తే ఉపవాసం ఉండొచ్చు, తప్పులేదు. కాకపోతే ఏంటనంటే, మీరు ముఖ్యంగా చేయవలసిన విషయం ఏంటనంటే, ఆచారాలను పాటించడం కాదు కానీ ఆధ్యాత్మికంగా ప్రతిరోజు ప్రార్థనలో ఉంటూ మీరు సిలువ ధ్యానాన్ని ధ్యానిస్తూ 40 రోజులు కూడా. మరి మరొక మాట ఏంటనంటే, మీ పాపాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతిదీ మీరు ఒప్పుకోవాలి ప్రియులారా. దేవుని ఎదుటి పెట్టి ఒప్పుకొని, మరి పాపం నేను చేయకుండా నన్ను నీ రక్తంలో కడుగు ప్రభువా, నన్ను శుద్ధి చేయి ప్రభువా, నన్ను ప్రత్యేకపరచు ప్రభువా, ఇక మీదటి నుంచి నేను నీ ఆత్మతో నింపబడాలి దేవా అని చెప్పి మీరు దేవుని అడిగేవారుగా ఉండాలి. ఎందుకనంటే ఉపవాసాలు చేస్తున్నారనేది గొప్ప విషయం కాదు కానీ ఈ విధముగా ప్రార్థన ప్రతి పూట కూడా చేసుకుంటూ దేవుడిని వేడుకుంటూ ఉంటే దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనలు ఆలకించి ఉపవాస ప్రార్థనకి గొప్ప జవాబిస్తారని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియపరుస్తున్నాను. లేదంటే ఉపవాసం ఉంటున్నాం అనే ఆచారబద్ధంగా ఉంటూ మీ పాపాలు మీరు ఒప్పుకోకుండా మీలో మీరే ఆ పాపం గుండా వెళ్తూ ఉపవాసాలు ఉన్నా సరే ప్రయోజనం లేని స్థితి కూడా ఉంటుంది పిల్లరా. ఎందుకనంటే లేఖనాలు సెలవిస్తున్నాయి. బైబిల్లో చూసినట్లయితే 1 యోహాను 1:7 మనం ధ్యానించినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని బైబిల్ సెలవిస్తుంది. ఈ యొక్క యేసు ప్రభువారు మరి యొక్క 40 దినాల్లో కూడా చూసినట్లయితే మరి ఆయన ఈ యొక్క శ్రమ దినాల్లో మరి ఎందు నిమిత్తం శ్రమ పొందారు, ఎందు నిమిత్తం బాధల గుండా వెళ్ళారు అని అంటే, మన పాపాలన్నీ కూడా ప్రతి ఒక్కరు చేస్తున్న పాపాలని ఆయన అమూల్యమైన రక్తంలో కడిగి శుద్ధి చేసి పవిత్రపరచడానికే మరి యేసు ప్రభువారు ఈ శ్రమ గుండా వెళ్ళవలసి వచ్చింది పిల్లరా. మరి ఆయన ఏమైనా పాపం చేస్తారా? బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆ పరిశుద్ధమైన దేవుడిని కలిగి ఉన్న మనము మరి మనం చేసిన పాపాలు ఎవరు దానికి పరిహారం చెల్లిస్తారు అని అంటే, యేసు ప్రభువారు మీ కొరకు తన రక్తాన్ని పరిహారంగా వెలగా చెల్లించి మీ యొక్క పాపాలను తుడిచివేసి బ్రతుకు భారాన్ని తొలగించి తేలికైన జీవితాన్ని చేయించి మిమ్మల్ని ముందుకి అడుగులు అడిగేసి చేతిలో చేయి వేసి ప్రభు మీ జబ్బు తట్టి నడిపిస్తున్నారనే విషయాన్ని ఎప్పుడు మీరు మర్చిపోకండి పిల్లరా. ఎందుకనంటే ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి కదా, వెలుగులో నడిచిన ప్రకారం కదా. ఆయన ఎక్కడ ఉంటారంటే వెలుగు. యేసు ప్రభువారు అంటేనే వెలుగు. చీకటి అంటే పాపం పిల్లరా. ఈ వెలుగులో నడవాలి. ఆ వెలుగులో నడవటం అంటే ఏంటంటే దేవుని వాక్యమే వెలుగై ఉంది కనుక ఆ వాక్యాన్ని నిత్యము కూడా మీరు చదువుతూ ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఆ వాక్య వివరణ కలిగినటువంటి మందిరంలోకి వెళ్ళి ఆ యొక్క వర్తమానాలు మీరు వింటూ ఆధ్యాత్మికంగా మీలో ఉన్న బలహీనతలు వాక్యం ద్వారా దేవుడు ఎత్తిపెట్టి చెప్పినప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఆ వెలుగులో ఆ చీకటి మార్గాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువారు ఏదైతే చేయమని చెప్తారో లేఖనాల ద్వారా తన బోధ ద్వారా తెలియపరుస్తారో ఆ బోధలో మీరు నడవటమే ప్రియులరా వెలుగులో నడవటము. ఎప్పుడైతే మీరు అలా వెలుగులో నడుస్తారో దేవుడికి మీకు అన్యోన్యమైనటువంటి సహవాసం అనేది ఏర్పడటాన్ని మనం చూస్తాం. ఎందుకనంటే ఎప్పుడైతే మీరు దేవుడితో ఉంటారు, చూడండి యాకోబు తన జీవితంలో చాలా మోసగాడు, చాలా వ్యక్తిగతంగా తన తప్పు ఏంటో తను గ్రహించుకోలేని పరిస్థితి. కానీ ఎప్పుడైతే యాకోబుకి వచ్చిన బాధలను బట్టి ఏం చేయాలో తెలియక దేవుడికి మొరపెట్టడం ప్రారంభించాడో యాకోబు చేసిన తప్పులన్నీ కూడా యాకోబు గ్రహించగలిగాడు. గ్రహించి ఏం చేశాడంటే యాకోబు నేను మార్చబడాలని చెప్పి తన తప్పులు ఒప్పుకునే విధంగా దేవుని ఎదుట మరి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మరి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి దేవుడు ఆశీర్వదించాడు పిల్లరా. ఈ రోజు దినాన్ని మీరు కూడా మరి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మీ పాపాలను దేవుని ఎదుట ఒప్పుకున్నారు అనడానికి కారణం ఏంటంటే ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆ వాక్యం ఏమైనా సెలవిస్తుందో ఆ ప్రకారం మీరు జీవించేవారుగా ఉందరుగాక. ఎప్పుడైతే అలా ఉంటారో దేవునితో అన్యోన్య సహవాసం మీకు ఏర్పడుతుంది.
యాకోబు రాత్రంతా పెళ్లిగిలాడినప్పుడు అన్యోన్య సహవాసం ఏర్పడి తన తప్పు తను తెలుసుకోగలిగాడు. ఈరోజు మీరు కూడా సమయాన్ని దేవుడికి ఇస్తున్నారా? ప్రతి రోజులో 24 గంటల్లో 2.5 గంటలు దేవునితో గడుపుతున్నారా? నిజంగా మీరు ధన్యులు ప్రియులారా. ఎందుకనంటే ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 అరగంట, రాత్రి 1 గంట మీరు ఖచ్చితంగా ప్రార్థనలో గడపండి. మీ అపజయాల్లో దేవుడు మీకు సంపూర్ణమైన జయమిస్తాడు. మీ పక్షంగా దేవుడు ఉంటాడు. మీ అవసరాలన్నీ కూడా దేవుడు తీర్చిపెడతాడు. ఇవేవి కాకుండా ఏదో ఆచారబద్ధంగా ఒకసారి వారానికి ఒకసారి మరి ప్రార్థనా మందిరానికి వెళ్ళిపోయి వచ్చేస్తున్నాం కదా, అదే గొప్ప భక్తి పరులు అని అనుకుంటున్నారా? అది శక్తి లేని భక్తి పరులరా. మీరు ప్రతి వారం వెళ్ళటమే కాకుండా మీరు ప్రత్యేకంగా ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడిపి దేవునితో అన్యోన్య సహవాసాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, మీ ప్రతి పాపము నుండి ఆయన మిమ్మల్ని పవిత్రులుగా చేస్తారని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మరి ఆయన మిమ్మల్ని పవిత్రులుగా చేయాలి అని అంటే మీరు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని శ్రద్ధాభక్తులతో విని ఆ వాక్యానుసారంగా జీవించే జీవితమై మీరు కలిగి ఉండాలి ప్రియులారా. మరొక వాటిని చూసినట్లయితే బైబిల్లో 1 యోహాను 1:9 మన పాపం మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. చూసారా, ఈరోజు చాలామంది తన వ్యక్తిగతమైన జీవితంలో జీవిస్తున్నప్పుడు ఏది పాపమో, ఏది మంచో, ఏది చెడు ఏమీ తెలియనటువంటి స్థితిలో ఎంతోమంది ఉండటాన్ని మనం బైబిల్లో చూస్తున్నాం పిల్లరా. బైబిల్లో మరి బయట కూడా చూస్తున్నాం. ఎందుకనంటే వారికి తెలియక ఈ పాపం అంతా కూడా ప్రభా నాకు తెలియక తప్పు చేశాను తండ్రి. చూడండి, చాలామంది రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో తండ్రి ఈ యొక్క తప్పుని నాకు తెలియదు ప్రభా, తెలుసో తెలియకో చేశాను, నన్ను క్షమించండి ప్రభా అని ఎంతోమంది ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అలాగే మీకు ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తున్నానంటే మీ పాపాలను కూడా మీరు ఒప్పుకోవాలి దేవుని ఎదుట. ఎలాంటి స్థితిలో ఉన్నా చూడండి, సంసోను అంత అభిషక్తుడైనప్పటికీ కూడా మరి డెలీలాతో పాపం చేసి తన జీవితాన్ని భ్రష్టత్వానికి అప్పగించుకున్నాడు పిల్లరా. అయినప్పటికీ కూడా దేవుడి కరుణ మరి చివరి గడియల్లో మళ్ళీ సంసోనికి ఆఖరి గడియల్లో ఫిలిస్తీన్ని జయించేటువంటి జ్ఞానాన్ని ప్రభు అనుగ్రహించాడు, అభిషేకాన్ని అనుగ్రహించాడు మళ్ళీ. కనుక పిల్లలు మీ జీవితాల్లో కూడా ఒక్కసారి మీరు చేసిన తప్పును పశ్చాత్తాపడండి, ప్రభువుని అడగండి. మీరు ఏదైతే కోల్పోయారో దేవుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తాడు. ఎందుకనంటే ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి కదా, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అలాగే తప్పిపోయిన కుమారుడు కూడా తన చేస్తున్న పాపపు జీవితాన్ని గ్రహించాడు. ఒకరోజు దినాన్ని అన్నీ కోల్పోయాడు. అప్పుడు ఏం చేశాడనంటే ఇంక నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి, పశ్చాత్తాపడాలని చెప్పి అనుకున్నాడు. కూలివాడిగా పనిచేస్తానని చెప్పి తన మనసులో తగ్గించుకునే స్వభావంతో తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు ఎంత పాపం మీలో ఉన్నప్పటికీ కూడా నేను చాలా గొప్ప వీరురాలని చెప్పి మీరు సంతోషిస్తున్నారా? మిమ్మల్ని మీరు మోసం చేసుకునే వారుగా ఉండే పరిస్థితి వస్తుంది. అలా కాదు, మీ ఎదుట దేవుని ఎదుటికి వెళ్ళి మీరు మోకరించి దేవుని అడగండి, ప్రభు నాలో ఉన్న అవిధేయతలన్నీ తుడిచివేయండి. ఎందుకంటే ఈ సిలువ దినాల్లో ఈ ప్రార్థనలు ఖచ్చితంగా మీరు చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆ పాపం పేరుకుపోతూ పశ్చాత్తాపడక మరి దేవునితో అనుసంబంధం లేక మీరు సమస్యల మీద సమస్యలు కొని తెచ్చుకునేవారుగా ఉంటారు పిల్లరా. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి చాలామంది ఏం చెప్తారంటే పాపం చేయలేదు అంటారు, పాపం అంటే నాకు తెలియదు అంటారు కదా. 1 యోహాను 1:10 చూస్తే మనం పాపం చేయలేదని చెప్పుకుని ఆయనకు అబద్ధికునిగా చేయవారు మగదు, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. చూసారా, అంటే ఏంటి? శుంకర ఏమైనా ప్రార్థన చేస్తారంటే నేను పాపిని ప్రభు అని చెప్పి శుంకర ప్రార్థన చేస్తే పరిసేయుడు నేను ఇంతటి వాడిని ప్రభు అంతటి వాడిని ప్రభు అని చాలా గొప్పగా తన గురించి చెప్పుకుంటూ ప్రార్థన చేస్తాడు. దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరించాడంటే శుంకర ప్రార్థన ఆలకించాడు. కనుక ప్రతి ఒక్కరూ పాపం చేసిన వారు, ఏ భేదమో లేదు, అందరూ పాపం చేసిన వారు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటనంటే దేవుడి యందు ఆసక్తి కలిగి భయము భక్తి కలిగి జీవిస్తూ ఏ పాపానికి చోటు మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోమని ఈ సమయంలో దేవుడు తన లేఖనాల ద్వారా సెలవిస్తున్నాడు. అంతేగాని నాలో ఏ పాపం లేదే, నేను చాలా పవిత్రురాలని అని అనుకోకండి ప్రియులారా. ఎందుకనంటే మరి నోటి మాట ద్వారా కూడా యోబు తప్పు చేయలేదని బైబిల్ సెలవిస్తుంది. మీ నోటి మాటలు ఎలా ఉన్నాయి? ఎన్నిసార్లు నోటి మాటతో తప్పు చేసి ఉంటారు? ఒక్కసారి మీరు క్రియలు, మీ తలంపులు, మీ ఆలోచనలు ద్వారా మీరు తప్పు చేసి ఉండొచ్చేమో కదా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అందుకే మీ యొక్క ఆలోచనలు బట్టి ఆయనకి ముండ్ల కిరీటం ధరింప చేయబడ్డది. కాబట్టి మరి ఆలోచనలన్నీ కూడా చెడ్డవై ఉండకూడదు కానీ మంచివై ఉన్నట్టుగా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోమని ఈ సమయంలో దేవుడు తన లేఖనాల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. బైబిల్లో మరొక మాట చూసినట్లయితే 1 పేతురు 2:24-25 మనం ధ్యానించినట్లయితే అక్కడ ఏముంటుందంటే నీతిమంతుడిగా జీవించే విషయంలో
దేవుడు చక్కగా ప్రతి ఒక్కరు పవిత్రంగా జీవించాలని ఆయన ప్రాణాన్ని విడిచాడు. ప్రియులారా, మీ కొరకు ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రాణాన్ని విడిచాడు. బైబిల్లో చూసినట్లయితే మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణి మీద వేసుకొనెను. చూసారా ఏమంటున్నారండి? మనము నీతిమంతులుగా జీవించే నిమిత్తం తానే తన ప్రాణమును ఏం చేశాడు? శరీరమును మ్రాణి మీద వేసుకున్నాడంటే దేవుడు. కనుక ప్రియులారా, మీ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయారు, తిరిగి లేచారు కూడా మీ కొరకే. ఎందుకంటే ఆయన ఎలా అయితే భూమి మీద శారీరకంగా మరణమయ్యారో అలాగే ఆత్మరూపంలో తిరిగి లేచి పునరుద్ధానుడై ఆయన రాజ్యంలో చేర్చబడే విధంగా మిమ్మల్ని అందరినీ చేస్తాననే ఉద్దేశంతో మరి ముందుగానే ఆయన మరి తిరిగి లేవటాన్ని మనం బైబిల్లో చూస్తున్నాం పిల్లరా. కనుక మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుందనంటే దేవుని చిత్తానుగా నడిచేటువంటి మీరు ఎల్లవేళలా కూడా ఆయనకి ఇష్టంగా ఉండినట్లుగా మీ ఇష్టాన్ని మిమ్మల్ని చంపుకుంటూ మరి నేత్రాశ శరీరాశ జీవడంబను పక్కన పెడుతూ దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి నడిచేవారుగా ఉందరుగాక. బైబిల్ ఏమని చెప్తుందంటే 25వ వచనం, మీరు గొర్రె పిల్ల వలె దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీకు ఆత్మకు కాపరి అయిన అధ్యక్షుని అయిన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. చూసారా, ఒకప్పుడు తప్పిపోయే స్థితిలో ఉన్నారు. నిజమే, తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు. కానీ ఎప్పుడైతే మళ్ళీ తిరిగి తప్పు తెలుసుకున్నప్పుడు తండ్రిని మళ్ళీ వేడుకోవటం చూస్తున్నాం. మీ జీవితాల్లో కూడా మీరు తప్పిపోయిన మీ జీవితాల్లో ఇంకా దారి లేదు, ఇంకా క్షమాపణ లేదు అనుకోకండి. దేవుడు ఖచ్చితంగా మీ తప్పుల నుంచి మమ్మల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు, క్షమిస్తాడు. మీరు చేయవలసింది ఏంటంటే ఈ రోజు నుంచి ప్రభు యందు ఆసక్తి కలిగి విశ్వాసం ఉంచి ఆయనని నమ్మిక ఉంచి మీరు గొప్పగా ప్రభువును వేడుకోండి. దేవుడు అద్భుత కార్యాలు మీరు చూడండి ప్రియులారా. బైబిల్ సెలవిస్తుంది. ఎందుకనంటే మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో మనం ధ్యానించినట్లయితే అక్కడ కూడా చాలా చక్కటి మాటలు రాయబడి ఉంటాయి. ఏమన్నానంటే మన అతిక్రమం క్రియలు బట్టి ఆయన గాయపరచబడిన, మన దోషములు బట్టి నలగొట్టబడిన, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈరోజు ప్రభు యొక్క వాక్యానికి వ్యతిరేకంగా విరోధంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు కానీ దాని ద్వారా వచ్చే రోగాలను భరించడానికి ఇష్టపడుతున్నారు కానీ నిజాయితీగా యథార్థంగా దేవుని సేవిద్దాం, దేవుని ప్రేమిద్దాం, మరి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిద్దాం అని చాలామంది ఆలోచించుకోకపోవటం వల్లే అనేక మంది రోగులుగా మార్చబడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పిల్లరా, నీ రోగం నుంచి స్వస్థత పొందుకోవాలనుకుని మీరు కోరుకున్నట్లయితే మీరు చేయవలసింది ఏంటంటే ఆయన పొందిన దెబ్బల్లో స్వస్థత ఉందని తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభుని యేసుక్రీస్తు వారి యందు మీరు పొందిన దెబ్బల్లో స్వస్థతని దేవుడు కలిగిస్తున్నాడని నమ్మినట్లయితే దేవుని మహిమ చూచే విధంగా అనారోగ్యం మీ ఇంటిని, మీ కుటుంబాన్ని, మీకు ప్రతి పరిస్థితిని కూడా విడిచి వెళ్ళిపోద్దని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లారా. కనుక వాక్యం తెలుసుకుని మీరు దేవుడి యందు భయభక్తులు కలిగిన మీరు ఈ రకంగా జీవిస్తూ ముందుకు సాగిపోమని ప్రభు ఆత్మ ద్వారా మీకు సెలవిస్తున్నాను పిల్లారా. ఎందుకంటే ఒక యవనస్తుడు ఒకనొక దినాల్లో ఏం చేశాడనంటే భయంకరంగా విచ్చలవిడిగా తాగుతూ, డ్రగ్స్ తీసుకుంటూ, మరి స్మోక్ చేస్తూ, మందు తాగుతూ, కాలేజ్కి వెళ్ళి పుస్తకాలు పక్కన పడేసి మరి బ్లూ ఫిలిమ్స్ చూస్తూ తన వ్యక్తిగతమైన జీవితంలో ఎంతో బాధాకరమైనటువంటి దైహీనమైనటువంటి పరిస్థితి గుండా వెళ్ళిపోయి చివరికి ఒకరోజు నిర్ణయం తీసుకున్నాడు. నేను ఆత్మహత్య చేసుకుంటే మేలేమో, నా జీవితం అసలు ఎవరికైనా తెలిసిందంటే నా భయంకరమైన భ్రష్ట జీవితాన్ని ఎవరైనా విన్నారు అన్నట్టు నా పరువు పోతుంది, నా తల్లిదండ్రులు చెడ్డ పేరు తెచ్చేవాడుగా నేను ఉంటానని చెప్పి అనుకునేటప్పుడు నిజంగా ఆ రోజు దినాన్ని మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఆయన దర్శించినప్పుడు అంటే పిల్లరా నిజంగా ఆయన చేసిన తప్పులన్నీ గ్రహించుకుని ఏమనుకున్నాడంటే యేసయ్య నువ్వు నన్ను క్షమిస్తావా అనేటప్పుడంట నిజంగా దేవుడు అంటే ఆయన ఆత్మతో మాట్లాడుతున్న సమయంలో ఖచ్చితంగా నేను నిన్ను క్షమిస్తానని చెప్పినప్పుడంట మరి నిజంగా దేవుని యొక్క ఆత్మ ఆయన సంధించి ఈ రోజు నుంచి ప్రభు వచ్చి వీటి మీద నాకు విరక్తి పుట్టేసింది నీతో ఎప్పుడైతే మాట్లాడానో అని చెప్పి ఆ త్రాగుడు, ఆ మందు, ఆ యొక్క బ్లూ ఫిలిమ్స్ సంబంధించిన సీడీలు, పుస్తకాలు అన్నీ కూడా మరి ఆ యొక్క ప్యాక్ ముక్కలు, ఆ గంజాయిని, ఆ యొక్క మందు బాటిల్స్ అన్నీ కూడా మరి ఏం చేశాడనంటే క్రైస్తవులు సమాధి పెట్టి తీసుకొచ్చి ఆ పెట్లు అన్నీ పెట్టేశాడు పిల్లరా. ఆ పెట్లు అన్నీ పెట్టేసి ఏంటి ఇలా పెట్టేశాడు ఇతను అని చెప్పేసి చూసేవారు అనుకోవచ్చు. కానీ వెంటనే వాళ్ళ నాన్నగారికి, అమ్మగారికి ఫోన్ చేసి నాన్నగారు రేపటి దినాన్ని నేను చనిపోతున్నాను, మీరు అర్జెంటుగా రావాలి నేను చూడడానికి అని అనేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో హడావిడిగా గబగబా మరి పరుగున మరి తన ఉండే హాస్టల్ రూమ్కి పరుగున వచ్చి చూసేటప్పుడు
ఈ అబ్బాయి అంట ఉన్న రూమ్లో మరి వైట్ డ్రెస్ వేసుకొని 2 చేతులు పైకెత్తి దేవుడికి ప్రార్థన చేయటాన్ని వాళ్ళ తల్లిదండ్రులు చూశారంట. అదేంట్రా బాబు ఇలా చెప్పావు, నేను చనిపోతున్నాను అన్నావు, నువ్వు చక్కగా ఉన్నావు కదా, ఇదో తెల్లని బట్టలు వేసుకొని దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నావు కదా అంటే, లేదు నాన్నగారు, నా సమాధి పెట్టి ఆల్రెడీ మరి అన్నీ అందులో పెట్టి సమాధి చేస్తాను, అయినప్పటికీ కూడా మీకోసం ఇంకా పెట్టికి నేను మరి ముగింపు చేయలేదు, మీరు ఒకసారి రండి చూపిస్తాను అన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమాధి పెట్టి దగ్గరికి వెళ్ళారంట పిల్లరా. వెళ్ళినప్పుడు మరి ఆ పెట్టి ఓపెన్ చేసి చూడపోతరికి అందులో ఈ వస్తువులన్నీ ఉన్నాయంట. ఏంటంటే ఈ యొక్క సిగరెట్, మందు తాగే బాటిల్స్, డ్రగ్ ప్యాకెట్స్, ఇంకా రకరకాలుగా ఉన్నవన్నీ కూడా ఉన్నాయంట అందులో. ఉండేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చూసినప్పుడు ఏమన్నారు అంటే, పిల్లరా మరి ఏంటి బాబు ఇవన్నీ ఏంటి అని అంటే, ఇవన్నిటికి నేను బానిస అయిపోయినాను గారు, కానీ దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నాతో మాట్లాడాడు కనుక ఇవన్నీ కూడా ఇంక ఈ రోజు నుంచి సమాధి చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే ఈ విషయం మీకు తెలియాలి కదా ఆ సమాధి చేసే ముందు, అందుకే నేను మిమ్మల్ని పిలిచాను అని చెప్పినప్పుడు, ఎంత మంచి నిర్ణయం తీసుకున్నావు బాబు అన్నప్పుడు అవన్నీ మరి ఆ యొక్క పెట్టెలో పెట్టి ఆ యొక్క పెట్టె మూత వేసేసి మీకు కొట్టి మరి దాన్ని ఒక గోతిలో పాతి పెట్టేశాడంట పిల్లారా. కనుక మీ జీవితాల్లో కూడా యేసుప్రభుని నమ్ముకుంటున్న మీరు ఇంక ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్న సమయంలో మీరు ఖచ్చితంగా ఒప్పుకొని విడిచిపెట్టండి. ఎందుకనంటే అవి మీ జీవితానికి హానికరం, మీ వ్యక్తిత్వాన్ని పాడు చేస్తాయి, మీ ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉన్న మీ జీవితాన్ని అనారోగ్య పాలు చేసి అనేక రోగాలకు గురి చేస్తాయి పిల్లరా. కనుక లోకం మీ జీవితాన్ని నాశనం చేస్తుందని బైబిల్ సెలవిస్తుంది కాబట్టి లోకపు ఆలోచనలు, లోకపు తలంపులు పక్కన పెట్టి దేవుడి యందు భయభక్తులు కలిగి మీరు నడుచుకోండి పిల్లరా. అందుకే బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, ఆయన పొందిన దెబ్బల్లో స్వస్థత ఉంది. నిజమే కదా. హిజ్కియా దేవుని వెంబడించినప్పుడు, తన జీవితంలో ఒక అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు, సామాగ్రి సర్దుక అని చెప్పినప్పుడు నిజంగా హిజ్కియా అంటాడు, నా యథార్థమైన నడకని జ్ఞాపకం చేసుకో అంటే, నేను నీతో ఎలా నడిచాను, ఎలా ఉన్నాను, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో దేవుడు అన్నప్పుడు వెంటనే హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన దేవుడు మీకెందుకు సంపూర్ణమైన ఆరోగ్యాలు ఇవ్వరు. కానీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, లోకపరమైన ఆలోచన కన్నా ఆత్మపరమైన ఆత్మపూర్ణులై జీవించమని ఈ సమయంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఖచ్చితంగా చెప్తాను, మీ శరీరంలో ఎటువంటి అనారోగ్యం ఉన్నా దేవుడు ముట్టుకొని స్వస్థపరుస్తాడు. మీ తీర్మానం చేసుకోండి దేవునితో, తండ్రి ఇదిగో మరి మాకు అలాంటి అలవాట్లు లేవండి, అయినప్పటికీ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, విశ్వాసంలో తొలగిపోవద్దు పిల్లరా. విశ్వాసంలో యోబు వలె స్థిరంగా కడదాకా నిలబడండి. యోబుని 2 దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా ఖచ్చితంగా దీవిస్తాడు. ఎందుకంటే దేవుడు మంచివాడు. అలా కాకుండా ఎవరికీ తెలియని రహస్య పాపాలు నాలో నాకే ఉన్నాయి, అది ఎవరికీ తెలియదు, అందునిమిత్తం అనారోగ్య బాధలు నేను ఇబ్బంది పడుతున్నానేమో అని చెప్పి మీరు భావించినట్లయితే రహస్యమందుని తండ్రికి మీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయండి పిల్లలు. రహస్యమందుని చేయి ప్రార్థన, రహస్యమందుని తండ్రి ఆలకించి మీ హృదయాల్లో ఉండేటువంటి భారం, ఒత్తిడి నుంచి విడిపించి మీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు పిల్లలు. ఇది సత్యము, దేవుడు మాట నమ్మండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశపడుతున్నాడు. ఈ విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బైబిల్లో మనం చూసినట్లయితే ఏమనుందంటే, మనందరము కూడా త్రోవ తప్పేవారిగా ఉండకూడదని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకనంటే యేసుప్రభువారట మరి 99 గొర్రెలట, 99 గొర్రెలు చక్కగా ఉంటే ఒక గొర్రె మాత్రం తప్పిపోయిందంట. ఆ గొర్రె ఎక్కడుందని వెతికి అంట దుడ్డుకరతో మాట వినలేనప్పుడు ఒక దెబ్బ వేసి, రెండోది ఏం చేశాడంటే ఆయన భుజాల మీద ఎక్కించుకొని ఆ గొర్రె గాయం తగ్గినంత వరకు తన భుజాల మీద మోస్తూ గొర్రె గాయం తగ్గి ఆయన మాట వినే విధముగా, మంచి మార్గంలో నడిచే విధముగా మళ్ళీ ఆ గొర్రెల యొక్క గుంపులో విడిచిపెట్టాడంట పిల్లరా. మీ జీవితాల్లో కూడా ఈ రోజు దినాన్ని దేవుడి మాట వెనుక లోకపరమైన మాటల గుండా వెళ్తూ అనేక సమస్యలను కొని తెచ్చుకుంటూ మరి చూస్తుందే నమ్ముతూ ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేనటువంటి భ్రమలో ఉన్నారా? మీతో సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు దినాన్ని. మీ కొరకు ఆయన రక్తం చెందించాడు, మీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మిమ్మల్ని ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారు అంటే అతడే ప్రభువైన యేసుక్రీస్తు. కనుక సత్యం తెలుసుకుని మీరు, వాక్యం తెలుసుకుని మీరు దేవుడి యందు భయభక్తులు కలగాల నడుచుకోమని చెప్తున్నాను. యెషయా గ్రంథం 53 అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే అక్కడ కూడా ఏముంటుందంటే, అతనికి స్వరూపమైనను సొగసైన లేదు, అంతేకాకుండా అంటే అతనికి ఏ స్వరూపం లేదు, ఏ సొగసు లేదు అని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకనంటే దేవుడు యొక్క ఆత్మ మిమ్మల్ని ఎలా ఉంటుందనంటే ఉన్నతమైన స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. మీరు చేయవలసింది ఏంటంటే ఆయన యందు ఆశ ఆసక్తి కలిగి
ఆయన వేడుకుంటూ ఉండాలి. అంతేగాని నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుడి మీద సొనుక్కునేవారుగా అసలు ఉండకూడదు. అప్పుడే దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడని తన లేఖనాల ద్వారా సెలవిస్తున్నాయి ప్రియులారా. హల్లెలూయా. మరి దేవుడు ఇంకా మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి మిమ్మల్ని తీసుకువెళ్ళవాలని ప్రభు నామములో నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియులారా. అందుకే యెషయా 59:2 అంటున్నారు కదా, మీ పాపంలో ఆయన ముఖమును మీకు మరుగుపరచును కనుక ఆయన ఆలకింపకున్నాడు. చూసారా, మన పాపాలు ఆయన మొక్కి మనకి మరుగుపరుస్తున్నాయి. అంటే కనబడకుండా, మన ప్రార్థనలు ఆయన దగ్గరికి చేర్చబడకుండా, ఆయన మన వైపు చూడకుండా, ఆయన వెలుగు మన మీదకి రాకుండా ఈ పాపాలన్నీ అడ్డుతున్నాయంట. అది ఏ పాపం అయినా సరే కదా, ఆ పాపాలన్నిటి నుంచి మీరు విడుదల పొందాలంటే దేవుడి యందు భయభక్తులు కలిగి ఆసక్తి కలిగి ఆయన సన్నిధిని ఎల్లవెల్లలా మీరు వెంబడించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియపరుస్తున్నాను పిల్లరా. వాక్యంలో 3వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా మనం ధ్యానించినట్లయితే, అందరూ పాపము చేసిన వారు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు కదా. ఈరోజు ఎంతమంది దేవుడు అనుగ్రహించిన మహిమను పొందడానికి ఇష్టపడుతున్నారు చెప్పండి. దేవుడు ఉన్నాడా? దేవుడు దీవిస్తాడా? ఏంటి నీ పిచ్చి, నీ మూర్ఖత్వం అనే ఆలోచన కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ నిశ్చయంగా దేవుడు ఉన్నాడు తెలుసా. ఎందుకనంటే కరోనా టైంలో మరి ఎంతోమంది విలువెల్లాడిపోయి చనిపోతున్నారంటే, మరి మీరు సజీవులుగా బ్రతుకున్నారంటే ఆ దేవుడు అన్నవాడు ఉండబట్టే మీరు సజీవులుగా బ్రతికారు. మరి వాళ్ళకి లేరా దేవుడు అని అంటే, వారి వ్యక్తిగతమైన జీవితాన్ని బట్టి వాళ్ళ మరణాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితిని కూడా ఎదురవటాన్ని మనం చెప్పగలం పిల్లరా. కనుక వాక్యం తెలుసుకుని మీరు బైబిల్ యందు ఆసక్తి కలిగి వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించండి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించండి. ముందుకి విశ్వాసంతో సాగిపోండి. మీ ఏళ్ళ అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి పిల్లరా. బైబిల్లో చూసినట్లయితే రోమ 15:8-10 మరి ఏ స్త్రీకైనాను 12 నాణ్యములు వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికినంత వరకు జాగ్రత్తగా వెతకదా అంటున్నారు. కనుక దొరికినంత వరకు ఎలా వెతుకుతుంది అంటే జాగ్రత్తగా వెతుకుతుంది. ఈరోజు మీ జీవితంలో జాగ్రత్త ఉందా? కోల్పోతున్న ఆత్మీయమైనటువంటి విషయాల్లో మీరు కోల్పోయాలని గ్రహించే విధంగా జాగ్రత్త పడి మళ్ళీ ఆ పోగొట్టుకున్న ఆత్మీయతని మళ్ళీ పొందుకోవాలని ఆసక్తి కలిగి వెతుకుతున్నారా? వెతకకుండా ఇంకా ఆలోచనలు పడి మీరు వేచి ఉన్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మరి పోగొట్టుకునేది మీరు వెతకాలి. మీరు ఏ తలాంతుందో ఒకప్పుడు పాటలు పాడేవాడిని అండి, ఇప్పుడు పాడట్లేదు. ఒకప్పుడు ప్రార్థన చేసేవాడిని అండి, ఇప్పుడు చేయట్లేదు. ఒకప్పుడు నేను చక్కగా అనేకమంది సువార్త చెప్పేదాన్ని అండి, ఇప్పుడు నేను చెప్పట్లేదు. అలా ఇటువంటి రకమైనటువంటి భావోద్రేకాల్లో మీరు ఉన్నారేమో. దేవుడు సెలవిస్తుంది ఏముందనంటే, మరి ఇల్లు మరి ఈడ్చి ఆ దొరికినంత వరకు ఆమె జాగ్రత్తగా వెతికిందంట, ఇల్లు ఊడ్చి. కనుక మీ జీవితాల్లో కూడా అలాగా దేవుణ్ణి వెతకటం ప్రారంభించండి. వెతకాలి. యాకోబు రాత్రంతా పెనుగులాడి వెతికాడు కాబట్టి ఇశ్రాయేలుగా దేవుడు దీవించాడు. మీ సమస్యలు ఎంత ఉన్నప్పుడు కూడా మీకు కృషి ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి. ఈ కార్యం ఎలాగని నేను చూడాలంటే నా దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు నా ఏళ్ళ అద్భుతం చేస్తాడు కదా. యేసుప్రభుని నమ్ముకున్న మిమ్మల్ని కులము మతము జాతి అనకుండా దేవుడు అద్భుతం చేశాడు. కనుక మీ జీవితాలు అంటే అద్భుతాలు జరగాలంటే నాతో కలిసి ఏకీభించి ప్రార్థనలు గడపండి పిల్లరా. మీ కొరకు ఇప్పుడు ఒక గొప్ప ప్రార్థన చేయబోతున్నాను. మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. నీ ప్రియ బిడ్డలు కానీ ఎవరైనా ఏ పాపం చేస్తున్నా ఆ పాపం నుంచి విమోచించండి, విడిపించండి తండ్రి. వాళ్ళ అవిధేయతలన్నీ నీ రక్తంలో కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. అన్ని విధాలుగా మీరు దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ అవసరాలన్నీ యేసుక్రీస్తు నామములో తీర్చండి. అంతేకాకుండా వాళ్ళు ఏ బాధలతో దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు, ఆ బాధలన్నిటి నుంచి విమోచించండి ప్రభు. అప్పుల సమస్యలతో ఉన్న వారికి విడుదల దయచేయండి. పిల్లలు చదువులు ఎగ్జామ్స్ రాస్తున్నారు, గొప్ప విజయం ఇవ్వండి. ఉద్యోగాలు వ్యాపారాల్లో ముందుకు వెళ్తూ ఉండగా వ్యాపారాలను అభివృద్ధిపరచండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభు. నీకు వందనాలు. గర్భఫలం లేక ఎంతోమంది స్త్రీలు వ్యక్తిగతంగా ఏడుస్తున్నారు, వాళ్ళందరికీ గర్భఫలాన్ని తెరవండి. ఆ విధంగా వారి నోటి నుండి నవ్వు ఉంచండి ప్రభు. ప్రతి ఒక్క అవసరతని యేసుక్రీస్తు నామములో తీర్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె పిల్లరా, మరి బైబిల్ వాక్యం చదివించినట్టుగానే మరి ఇవన్నీ కూడా చక్కగా చదువుతుండండి. మీకేమైనా విన్నపాలు ఉన్నట్లయితే మాకు తెలియపరచండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రత్యేకమైన ప్రార్థన చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి దయతో మీ సహాయ సహకారాన్ని అందించండి. ఎందుకంటే ఇది ఎంతో ఇబ్బందితో కూడిన మరి కష్టంలో కూడా ఈ పరిచయం నడిపించాలి అని చెప్పి ఎంతగానో మేము భారంగా ఇబ్బంది పడుతున్నప్పటికి కూడా మరి ముందుకు వెళ్తున్నాం పిల్లరా. ఎందుకంటే వాక్యం అందరికీ అందింపబడాలి అని చెప్పే ఉద్దేశంతో. కనుక దయచేసి మీ సహాయ సహకారం మాకు అందించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు ఎల్లవేళలా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.
ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులైన మీకు శుభములు ప్రియులారా. ఈరోజు దినాన్ని దేవుని యొక్క వాక్యంలో అనేక విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఆధ్యాత్మికంగా మీరు బలపడుతున్నారని మరి చక్కటిగా వర్తమానాలు మాకు ఫోన్ చేసి తెలియపరుస్తున్నారు. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. అయితే ఈ సమయంలో కొంతమంది కొరకు ప్రార్థన విన్నపాన్ని అడిగి ఉన్నారు. మీ కొరకు మేము ప్రత్యేకమైన ప్రార్థన చేయాలని అనుకుంటున్నాం ప్రియులారా. సో మరి సురేష్ గారు పార్వతీపురం నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. వారి సమస్యలు ఏంటని అనేది ప్రార్థన చేయమన్నారు కనుక ప్రత్యేకంగా సురేష్ గారు మీకోసం మేము ప్రార్థన చేయడం జరుగుతుంది. మహోన్నతుడా నీకు వందనాలు ప్రభువా, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. సురేష్ గారు కొన్ని సమస్యలన్నీ తొలగించండి. సైట్ విషయంలో ప్రభువా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా వారికి రావాల్సిన భూమి వచ్చినట్టుగా సహాయం చేయండి. అడ్డు ఆటంకాలన్నీ తొలగించండి. గొప్ప అద్భుతం జరిగించి వారి నోటి నిండా నవ్వుంచమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సురేష్ గారు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అదేవిధంగా మరి మంగా గారు కూడా ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. మరి ఆమెకి ఏంటంటే అస్వస్థతతో ఉన్నారని చెప్పి ఉన్నారు కనుక మంగా గారు మీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయడం జరుగుతుంది. మహోన్నతుడా నీకు వందనాలు ప్రభా. మంగా గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అద్భుతమైన స్వస్థత కార్యం కుమార్తెకు జరిగించి వెలిగించి నడిపించండి. అయ్యా నీ దైవకు స్వస్థతను కుమార్తెకి ఇచ్చి మీ సాక్షిగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అదేవిధంగా మరి జాన్ గారు ప్రార్థన విన్నపాన్ని కోరిన హైదరాబాద్ నుంచి సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థన కోరి ఉన్నారు. జాన్ గారు మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయడం జరుగుతున్నాం. మహోన్నతుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నీ ప్రియకుమారులు ముట్టుకొని స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యం చేస్తున్న బిజినెస్లో పనుల్లో మీరు ఆశీర్వాదం ఇచ్చి ప్రభా మీరు నడిపించమని, ఆ విధంగా మీరు బ్లెస్ చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. జాన్ గారు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తారండి. మరి అదేవిధంగా సుగుణమ్మ గారు ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్న శ్రీశైలం నుంచి సుగుణమ్మ గారి గురించి ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయటం ఈ సమయంలో జరుగుతుంది పిల్లరా. ఆమెకు కూడా స్వస్థతగా ఉందని అన్నారు. మరి ఆమె ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. సుగుణమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన ఆరోగ్యం, శక్తిని, బలం ఇవ్వండి. కుమార్తెకున్న సమస్యలన్నిటి నుంచి విడిపించండి. అద్భుతం చేయండి ప్రభావ. మిరాకల్స్ చేసి నీ సాక్షిగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామంలో నాయనని దెబ్బల్లో స్వస్థత ఉందన్నా, ఎవరైనా అనారోగ్యాలతో ఉన్నా, ఆర్థిక సమస్యలతో ఉన్నా వాళ్ళందరినీ విడిపించమని, దీవించమని, స్వస్థపరచమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మరి ప్రియులారా మీ కొరకు ఇలా ప్రత్యేకంగా మేము ప్రార్థనలు చేయడం జరుగుతూ ఉంటుంది. సో మా కార్యక్రమాన్ని చూస్తున్న మీరు ఖచ్చితంగా ఫోన్ మీద స్క్రీన్ మీద వస్తున్న ఫోన్ నెంబర్స్కి కాల్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థనలు అనేవి చేస్తూ ఉంటాం. ఇంకా రెగ్యులర్గా చూడాలనుకుంటే జీసస్ కింగ్డమ్ చర్చ్ అనే ఛానల్ని లేదా సంధ్యారాణి పెదరెడ్లు అనే ఛానల్ని యూట్యూబ్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ కొట్టండి. ఖచ్చితంగా మీరు ప్రతిరోజు మా కార్యక్రమాలు చూస్తూ ఉంటారు. ప్రభు మిమ్మల్ని ఎల్లవెల్ల దీవించి ఆశీర్వదించును గాక. 12-804 గాంధీనగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవ, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480. 8374644755 కనుక మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవెల్ల దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.